ఓకే. మాకు 27వ తారీఖు ఒక కంప్లైంట్ వస్తుందండి. ఏమంటే ఆ కంప్లైంట్ది ప్రాపర్టీ ట్యాక్స్ అనేది 40,000 చిల్లర నుంచి 1,04,000 చిల్లరకి రేజ్ చేస్తారన్నమాట. 3 ఇయర్స్ ఏదైతే ఉన్నదో అతను 40,000 చిల్లర ట్యాక్స్ కడతారు, ప్రాపర్టీ ట్యాక్స్. కానీ ఆల్ ఆఫ్ సడన్ 1,04,000 చేంజ్ వచ్చింది. అయితే ఎందుకు వచ్చిందని చెప్పేసి ఇక్కడ మన కమిషనర్ గారికి అతను ఫిర్యాదు చేయడం జరిగింది. కమిషనర్ గారు ఏం చేశారంటే ఇది చెక్ చేయండి అని చెప్పేసి కన్సర్న్ ఆఫీసర్స్కి రాశారనమాట అతని పిటిషన్ పైన. అయితే వాళ్ళు మళ్ళా హౌస్ మెజర్మెంట్స్ తీసుకోవడానికి వచ్చేసి అప్పుడు దే డిమాండెడ్ 35,000. ఏదైతే పాత ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో అంత చేయడానికి 35,000 డిమాండ్ చేస్తాడు. ఎవరైతే హౌస్ ఓనర్ ఉన్నారో అతని దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే మన బిల్ కలెక్టర్ ఉన్నాడో నిఖిల్ రెడ్డి, అతను 20,000 తీసుకుంటాడు. ఈరోజు మళ్ళీ మిగతా ఏదైతే విడతల వారి ఏదైతే ఉందో 15,000 అది కలెక్ట్ చేసుకున్నప్పుడు మేము ఇవాళ పట్టుకున్నాం. అవునండి, మాకు ఎవిడెన్స్ వచ్చింది అతని పైన అంటున్నారు, కానీ మాకు ఆధారాలు రావాలి కదా. లా అండ్ ఆర్డర్ లెక్క కేసులు చేయం కదా మేము. విను 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 ఆధారం ఉంటేనే ఏసీబీలో కేసు అవుతుంది, ఆధారం లేకపోతే కేసు కాదు. మేబీ ట్రూ, బట్ ఎవిడెన్స్ వీ హ్యావ్ టు కలెక్ట్, వీ రిక్వైర్డ్. అవుట్సోర్సింగ్ ఎస్, అతనే డిమాండ్ చేసి సార్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీకి ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఉన్నది. స్టాఫ్ లేక అవుట్సోర్సింగ్కి ఆ డ్యూటీస్ ఇస్తారు. మీరు ఏ పేపర్ అండి? సారీ, సౌత్ ఇండియన్ టైమ్స్. ఓకే, నైస్ టు హియర్. Yeah, you can ask. They have the right. పబ్లిక్ సర్వెంట్ అంటే ఏంది? సెక్షన్ 2C. పబ్లిక్ సర్వెంట్ అంటే పీసీ యాక్ట్లో ఎవరైనా కానీ గవర్నమెంట్ నుంచి శాలరీ కానీ కమిషన్ కానీ ఏదన్నా కానీ ఫీజు కానీ జీతం కానీ ఇంకోటి ఏదన్నా టెంపరీకి పర్మనెంట్కి జీతం ఇంకో ఏదన్నది అది తీసుకుంటే హీ విల్ బి కాల్డ్ యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్. అతను పీసీ యాక్ట్ పరిధిలోకి వస్తాడు. మా దగ్గర ప్రూఫ్ ఉన్నది, మాకు ప్రూఫ్ ఉన్నది. ఉండొచ్చు, నేను చేపించి మా ఆఫీసర్స్కి చెప్పి చేపిస్తాను అంటాడు. అవునా? లేకపోతే నీకు పాతది 1,04,000 చిల్లర ప్రాపర్టీ అది వేపిస్తున్నాడు. వాడు ఏం చేస్తాడు పాప భయానికి? సచినట్టు ఇవ్వాల్సింది కదా. ఫిర్యాదు పేరు చెప్పమని